హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి. అది వచ్చేసరికి కాకరకాయ కారప్పొడి అండి. చేదు అనేది లేకుండా పిల్లలతో సహా పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి. మన హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి ఈ పొడి అనేది. మనం దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, టిఫిన్స్లోకి, రైస్లోకి అన్నిటికీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నీట్గా డీటెయిల్డ్గా చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. దానికన్నా ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ కాకరకాయ అండి. ఇది 1/2 కిలో వరకు తీసుకున్నాము. అవి నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టేసుకున్నామండి. చెక్కుతో సహా ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటిని కాకరకాయని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఇట్లా ప్లేట్లో ఇట్లా పరిచేసుకొని ఆరబెట్టేసుకోవాలండి. మీరు మార్నింగ్ కట్ చేసుకున్నారంటే ఈవినింగ్గా చేసుకోవాలండి. లేకపోతే ఒక పూటల్లా వదిలేసేయండి. లైట్గా ఆ తడి మొత్తం అనేది ఆరిపోతే సరిపోతుందండి. మరీ డ్రై అవ్వక్కర్లేదు. ఓకే అండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఎండుమిరపకాయ, జీలకర్ర, ధనియాలు, పల్లీలు, చింతపండు, రుచికి సరిపడా సాల్ట్, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, శనగపప్పులండి. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మనకు కాకరకాయ అనేది కూడా డ్రై అయిపోయి రెడీగా ఉందండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు ఎంతెంత క్వాంటిటీ అని డీటెయిల్గా చెప్పేస్తామండి, చూసేయండి. ముందుగా ఇక్కడ బాండి పెట్టుకున్నామండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాం. మనకి పొడికి తక్కువ ఆయిల్ పడుతుందండి, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా పల్లీలు ఫ్రై చేసేసుకుందామండి. పల్లీలు వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాము. ముందుగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలు సగం వరకు వేగాక మిగతావి ఉన్నాయి కదండి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ఉన్నాయి కదా, వీటి వరకు వేసేసుకుంటున్నాము. ఇక్కడ ధనియాలు వచ్చేసరికి 3 టేబుల్ స్పూన్ తీసుకున్నామండి. జీలకర్ర వచ్చేసరికి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాము. పల్లీలు 3 టేబుల్ స్పూన్స్. ఎండుమిర్చి ఉన్నాయి కదండి, అది ఒక 10 వరకు తీసుకున్నామండి. మీ స్పైసీని బట్టి తీసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి 10 నుంచి 15 వరకు తీసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లోని మనం కాకరకాయ ఆరబెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకొని దోరగా అన్నీ బాగా వేపుకోవాలండి. మనం మిక్సీకి వేస్తే మెత్తగా పడేలాగా అంత ఫ్రై అవుతే సరిపోతుందండి. మీకు అదే గుర్తు, మనకు మిక్సీ వేసినప్పుడు కొంచెం మెత్తగా పొడి అయిపోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అని. నెక్స్ట్ కొబ్బరి ఉంది కదండి, ఎండు కొబ్బరి ఒక చిన్నవి 3 ముక్కలు ఉంటాయి కదా, అవి వేసేసుకున్నాం. శనగపప్పులండి, ఇవి వచ్చేసరికి 3 to 4 టేబుల్ స్పూన్స్ అండి. 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని సరిపోతుంది. అన్నీ వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసేసుకుందామండి. ఈ కాకరకాయ అనేది మనకు ఆల్రెడీ డ్రై అయిపోయింది, ఎక్కువసేపు కూడా పట్టదండి. అన్నీ మిగతా వాటితో పాటు అన్నీ వేగితే సరిపోతుంది. ఆ ఎండుమిరపకాయలు, కొబ్బరి ఉన్నాయి కదా, అన్నీ వేగితే సరిపోతుంది. కరివేపాకండి, ఇవి కూడా ఆరబెట్టుకొని ఉన్నాయి కదండి, ఆరబెట్టుకున్న కరివేపాకే వేసుకోవాలి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ 5 to 10 మినిట్స్లో ఫ్రై అయిపోతాయండి. ఎక్కువసేపు కూడా పట్టదండి. ఎందుకంటే మనకి కాకరకాయ అనేది ఆల్రెడీ డ్రై ఉంది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వదు, త్వరగా మగ్గిపోతుందండి. చూడండి, అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో కల్లుప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ జస్ట్ అలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ నీట్గా చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్నాకే మిక్సీకి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి, అన్నీ వేగిపోయాయి. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నామండి. ఇంగువ వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇంగువ కొంచెం వేసుకున్నాము. కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ వేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అన్నీ మిక్సీ వేసేసుకుంటున్నాము. కొంచెం ఒకసారి మిక్సీ పట్టాక ఇప్పుడు దీంట్లోనే వెల్లుల్లి ఉన్నాయి కదండి, ఆ వెల్లుల్లి వచ్చేసరికి ఒక 5-6 వేసుకుంటున్నామండి. కొంచెం చింతపండు, కొంచెం బెల్లం అండి. లైట్గా బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం చిన్న సైజు చింతపండు వేసుకుంటున్నాము, కొంచెం బెల్లము,
ఈ వెల్లుల్లి ఉన్నాయి కదండి, అన్నీ వేసేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్గా చేసేసుకుందామండి. అంతే అండి, కాకరకాయ కారపొడి అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. మన హెల్త్కి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే మనం దీంట్లో తక్కువ ఆయిల్ వేసుకున్నాము. టేస్ట్ కూడా ధనియాలు వీటి వల్ల చాలా బాగుంటుంది. చేదు కూడా అలా ఎక్కువగా ఉండదండి, మరీ ఉంటే లైట్గా ఉంటుంది. కాకరకాయ అంటే ఉంటుంది కదండి చేదు, కానీ మరీ అంత చేదు ఉండదు, లైట్గా ఉంటుంది. అందరూ ఇష్టంగా కూడా తింటారండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. అలానే ఈ రెసిపీ ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.